మీరు అమరావతి అని మొదలుపెట్టి 6 ఏళ్ళైంది, అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు. ఇంతవరకు మీరు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి డ్రామా ఆడతారు. మీరు మీ అసమర్థతకి నిదర్శనం కాదా ఇది? ఒకరోజు అసెంబ్లీ పెట్టి అక్కడ స్పీకర్ గారు ఏదో చదువుతున్నాడు, 5 గంటల 35 నిమిషాలు 40 మంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే 57 నిమిషాల పాటు మాట్లాడారని ఏదో లెక్కలు చెప్తున్నాడు ఆయన. అంటే 57 నిమిషాలు మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా పరిష్కారం చేయబోతున్నారో కానీ, ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం కోసం ఎంత అప్పు వెచ్చించారు, అంటే ఎంత అప్పు తెచ్చారు కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారాయణ గారు చాలాసార్లు చెప్పారు, సుమారుగా ఇప్పటి వరకు మేము 1400 ఎకరాలు వివిధ ప్రభుత్వ జీవోల ద్వారా జనాలకు అమ్మామని చెప్పారు. ఇన్నాకడ ఎవరో చెప్తే నారాయణ గారు ఏమో 1200 కోట్లు 1200 ఎకరాలు అని చెప్పి ఏదో వీడియోలో మాట్లాడుతున్నాడు. సో 1200 1400 ఈ ఎకరాలు జనాలకు అమ్మారు కదా, ఆ డబ్బు ఎంత వచ్చింది, ఎంతకు అమ్మాం, ఆ డబ్బుని ఈ అప్పు కట్టాం. తెచ్చారుగా 2014-19లో 5335 కోట్ల రూపాయలు తెచ్చారు కదా, ఆ అప్పు కింద జమ చేశామని మాట్లాడే దమ్ము మీకు లేదా అని అడుగుతున్నాను. ఏం చేశారు ఆ డబ్బు? 1200-1400 ఎకరాలు జనాలకి, వ్యాపారస్తులకు అమ్మారుగా, ఆర్బీఐకి అమ్మారుగా, బ్యాంకులకు అమ్మారుగా, అందరికి అమ్మారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు అమ్మారు కదా, అనేక ప్రైవేట్ సంస్థలకు అమ్మారు కదా, ఎకరా 4 కోట్ల రూపాయలకి అమ్మారు కదా. ఈ అమ్మిన అంటే 1200 × 4 కోట్లు ఎంతండి? 4800 కోట్లు. మరి ఏమైంది ఆ డబ్బు? ఏమైంది? ఆ డబ్బు ఏం చేశారు? చెప్పే ధైర్యం లేదు మీకు, అసెంబ్లీలో చెప్పరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కలిసే ఉన్నారు కదా మీరు, ఎంత డబ్బు తెచ్చారు కేంద్రాన్ని నుంచి అమరావతి నిర్మాణం కోసం? చెప్పలేరా? చెప్పారా? చెప్పలేదు కదా, చెప్పే సాహసం లేదు కదా మీకు. పోనీ నవనగరాలు ఎప్పట్లోగా పూర్తి చేస్తారు? మీకు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మీ చేతిలో ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో నవనగరాలని ఎప్పట్లో ఏ తారీఖులో పూర్తి చేస్తారు? చెప్పారుగా అమరావతి నవనగరాలుగా తీర్చిదిద్దుతానని. అమరావతికి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి రైలు ఎప్పుడు తీసుకొస్తారు? ఎందుకు చెప్పలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎప్పుడు పూర్తి చేస్తారు అమరావతిలో? డేట్ చెప్పలేరా? అమరావతికి బుల్లెట్ ట్రైన్ తెస్తా అన్నారు కదా, ఎప్పుడు తెస్తారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఈ 2.5 ఏళ్ళలో రాదా? బుస్సేనా? మీరేం చెప్పారు? రైతుల ప్లాట్లు తమ్ముళ్ళు 1,00,000 రూపాయలు చేస్తా గజం, 1,00,000 రూపాయలు. డేటు చెప్పే దమ్ముందా? రైతులకి అమరావతిలో భూములు ఇచ్చినటువంటి మాటకి త్యాగం చేశారు కాదు, అయిపోయింది. త్యాగం చేసి 10 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ రైతుల ప్లాటు 1,00,000 చేస్తా అన్నావు, ఏ తారీఖు లోపు 1,00,000 చేస్తావు? చెప్పవా చంద్రబాబు నాయుడు గారు? చెప్పలేవా? లేదు. రైతుల ప్లాట్లని సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తే పెద్ద తెర ఒకటి కట్టి ఆ తెర మీద బొమ్మ చూపించి సినిమా వేసి ఇదిగో నీ ప్లాట్ ఇక్కడ ఉందని కాకుండా భూమి మీదకి తీసుకెళ్ళి అమరావతిలో భూములు ఇచ్చిన 29,000 చిల్లర మంది రైతులకి ఇదిగో నీ ప్లాట్ ఇది అని ఎప్పుడు చూపిస్తారు? ఆ డేట్ చెప్పరా? చెప్పాలిగా. ఇవాళ చెప్పే సినిమా లేదా మన దగ్గర? మీ అబ్బాయి చెప్తాడు జగన్కి ఆ సినిమా లేదని. మీకుందా సినిమా? అమరావతి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చూపించే, భూమి మీద ప్లాట్ తీసుకెళ్లి చూపించే సినిమా మీకు లేదా లోకేష్ గారు? లేదా సినిమా? జగన్కి సినిమా లేదు,
సినిమా ఉందో లేదో చూద్దాం. జగన్ సినిమా చూపిస్తాడు, సినిమా అంత సినిమా లేదో 29లో ప్రజలు చెప్తారు జగన్ సినిమా ఉందో లేదో. మీరు నేను మాట్లాడుకుంటే ఏమంటే సొల్లు కబుర్లు. మీకు లేదా, మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా. 2015లో భూములు ఇచ్చారు, మీ నాన్నగారు కూడా చెప్పారు. 58 రోజుల్లో రికార్డు టైంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా రైతులు భూములు ఇచ్చారని. మరి రికార్డు టైంలో అయిపోయి రికార్డు దాటిపోయింది కదా, టైం దాటిపోయింది కదా. ప్లాట్ ఎప్పుడు చూపిస్తారు భూమి మీద? ఎవరికైనా ఒక్క రైతుకైనా భూమి మీద చూపించారా మీరు? చూపించరా? ఏ తారీఖు లోపు చూపిస్తారో కూడా చెప్పరా? సింగపూర్ ఇవాళ కూడా చెప్పారు, సింగపూర్ తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తున్నారు. ఏ తారీఖు లోపు సింగపూర్ని తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తారు? చెప్పలేదే చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పటికి మా దగ్గర 6300 ఎకరాలు మా దగ్గర ఉంది ప్రభుత్వం చేతిలో. ఈ 6300 కోట్లని ఆక్షన్ పెట్టి అసలు వడ్డీతో సహా మేము కడతామన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ ఎందుకు మీరు చెప్పలేదు? ఈ 6300 ఎకరాలని వేలం వేసి అమరావతి కోసం చేసినటువంటి అప్పుని, ఇంకా రోజు అప్పులకు పరిగెడుతున్నారు కదా సార్. రాష్ట్ర అప్పు తీసేయండి, రోజు ఆ గంట కొట్టుడు వేరు. మంగళవారం కొడుతున్నారు ఆ గంట. ఈ గంట చెప్పండి, అమరావతి కోసం కొట్టిన గంట, చేసిన అప్పులు. ఇవాళకి అంత క్రితం ఒక 5335, ఇప్పుడు ఒక 47,000 కోట్లు ఈ 2 ఏళ్లలో. ఇంకా 74,000 అంటే ఈ 40 పోతే మరొక 30,000 చిల్లర కోట్లకి మీరు అప్పు తేవాల్సి ఉంది ఇవాళకి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితుల్లో. ఎప్పుడు కడతారు? డేట్ చెప్పరా మీరు? డేట్ చెప్పరా అన్నా? మీరు 58 నిమిషాల సేపు వీటి గురించి ఏ ఒక్క మాట కూడా